వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. మన వైద్య వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉంది కాబట్టి ఇవాళ ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలుతున్నా కూడా పేషెంట్లందరూ ఈ వ్యాధుల బారి నుంచి కోలుకుంటున్నారు. చక్కటి సుదీర్ఘమైన మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే భారతదేశంలో మాత్రమే కాదు, అమెరికాలో కూడా చదువుకుని అక్కడ 10 సంవత్సరాలు ఆంకాలజీ విభాగంలో అనుభవం గడించారు. దాదాపు 25 సంవత్సరాల అనుభవం వారిది. బహుశా ఆవిడ కెరియర్లో 50,000కి పైగా కేసెస్ని ట్రీట్ చేశారు. ప్రాణాంతకమైన పరిస్థితుల నుంచి కూడా పేషెంట్ని కాపాడిన ఘనత వారిది. అంతేకాకుండా ఇది ఒకవైపు సేవ చేస్తూనే ఇంకా సేవ చేయాలి, సొసైటీకి ఏదో చేయాలనే తపనతో 2 NGOస్ని స్టార్ట్ చేసి ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడుతున్న పిల్లలకి చక్కటి వైద్యం అందిస్తూ, మరోవైపు తీవ్రమైన పరిస్థితుల్లో కోలుకోలేని వారికి ఒక హాస్పిటల్స్లో బోర్డు భాగంలో ఉండి వారి సేవలను అందిస్తున్నారు. అంటే జీవితాన్నే దాదాపు వైద్య వ్యవస్థకి, వైద్య రంగానికి అంకితం చేశారు. డాక్టర్ సుధా సిన్హా ప్రస్తుతం క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ ఆంకాలజీ ఇన్ యశోద హాస్పిటల్స్. మ్యామ్ నమస్కారం. వెరీ ప్రౌడ్ టు హ్యావ్ యూ హియర్ మ్యామ్. Thank you for having me here. Happy to be here. ఆంకాలజీ అన్నది క్యాన్సర్ ఒకప్పుడు మహమ్మారి, ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. కానీ బహుశా వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఆంకాలజీని ఎంచుకున్న నిర్ణయం కరెక్ట్ అని అనుకుంటున్నారా మీరు? డెఫినెట్లీ అండి. బోత్ ఫ్రమ్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ పర్సనల్గా చూసుకున్నా కూడా, సైన్స్ చూస్తే ఇప్పుడు 20 ఏళ్ల ముందు కార్డియాలజీ, న్యూరాలజీ ఎలా ఉండిందో అలా ఉందన్నమాట ఆంకాలజీ. లాట్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్స్. నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ వీఆర్ సీయింగ్ ఇంక్రీస్ ఇన్ క్యూర్ రేట్స్. సో ద సైన్స్ ఆఫ్ ఆంకాలజీ అనేది చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట ఇప్పుడు. సో డెఫినెట్లీ నో రిగ్రెట్స్ దేర్. పర్సనలీ ఆల్సో యుఎస్ నుంచి వెనక్కి వచ్చాను. ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ అండ్ హెల్పింగ్ అ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఇన్. సో ఎలా వచ్చారు మ్యామ్? మీ నిర్ణయం ఎలా తీసుకున్నారు ఆ రోజుల్లో మెడికల్ ఆంకాలజీ చదువుకోవాలని? ఇంట్లో మాకు వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ద హౌస్. మై అమ్మమ్మ హ్యాడ్ కోలన్ క్యాన్సర్, వన్ ఆఫ్ మై పెద్దమ్మాస్ హ్యాడ్ బ్లడ్ క్యాన్సర్, అండ్ మై మేనమామ వాజ్ అ రేడియేషన్ ఆంకాలజీ స్పెషలిస్ట్ అనమాట. సో ఫ్రమ్ అ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక క్యాన్సర్ అన్నది వస్తే వాట్ అ ఫ్యామిలీ గోస్ త్రూ అన్నది ఐ థింక్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ వెరీ క్లోజ్లీ. సో ఐ ఫెల్ట్ దట్ డాక్టర్కి పేషెంట్కి ఉన్న రిలేషన్షిప్ ఇస్ బెస్ట్ ఇన్ ఆంకాలజీ అనమాట. సో మనం మెడిసిన్ జాయిన్ అయ్యేది పేషెంట్స్కి హెల్ప్ చేయాలన్నది, అది ఐ ఫెల్ట్ ఆంకాలజీలో యూ కెన్ డూ ఇట్ ద బెస్ట్. బహుశా అప్పటికి ఇప్పటికి చాలా టెక్నాలజీ మారింది. కేసులు కూడా విపరీతంగా అప్పట్లో ఉండేది కాదు కదండి, సపోర్ట్ సిస్టమ్ లేదు కదా. అప్పుడు ఐ థింక్ మన డయాగ్నోసిస్ కూడా తక్కువ చేసేవాళ్ళం. అండ్ ఎవరికైనా ఒంట్లో బాగాలే ఉంటే ఓల్డ్ ఏజ్ అనేవాళ్ళం, కానీ వీ వుడ్ నాట్ గో డయాగ్నోసిస్ చేయాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, అంతవరకు వెళ్ళేదే కాదనమాట. క్యాన్సర్ అని తెలిసినా కూడా ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. సో ఇప్పుడు చాలా మారింది, సైన్స్ కూడా మారింది, అడ్వాన్సెస్ బాగా ఉన్నాయి. ఇన్ ద లాస్ట్ 20 years క్యూర్ రేట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్. కానీ ఆశ్చర్యం ఏంటంటే మ్యామ్, మనం పూర్వకాలం అన్ని బాగుండేవి, ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, మా వాతావరణం మారిపోయింది అనుకుంటాం. ఆ రోజుల్లోనే మీ ఇంట్లోనే ఇద్దరికి క్యాన్సర్ రావడం అంటే ఎందుకు వచ్చి ఉంటుంది అంటారు మ్యామ్? కేవలం జీన్ ఉండడం అన్నది ఒక ప్రధాన కారణమా? వాతావరణం, హ్యాబిట్స్ కూడా అలా ఉండేవి ఆ రోజుల్లో? చెప్పలేమండి. ఐ థింక్ చాలా కష్టం టు సే ఎవరికి క్యాన్సర్ వస్తుంది అన్నది. ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము, వీటి వల్ల క్యాన్సర్ వస్తుంది అన్నది. బట్ ఇవాళ మనం నేర్చుకున్నది ఏంటంటే క్యాన్సర్ అన్నది ఇట్స్ వెరీ కాంప్లెక్స్. ఒక్క ఫ్యాక్టర్ అన్నట్టు కాదు. కొంతమంది పేషెంట్స్ నా క్లినిక్కి వస్తారు, ఏ హిస్టరీని ఉండదు, ఫ్యామిలీ హిస్టరీ ఉండదు, స్మోకింగ్ ఉండదు, ఆల్కహాల్ ఉండదు, ఫిట్గా ఉంటారు, అయినా క్యాన్సర్ వచ్చింది, నాకు ఎందుకు వచ్చింది మేడం అని అడుగుతారు. కొంతమంది ఏమో 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా స్మోకింగ్ చేస్తూ ఉంటారు, ఆల్కహాల్ డ్రింక్ చేస్తారు, వాళ్ళకి ఏమీ అవనే అవదనమాట. సో ఎవరికి వస్తుంది క్యాన్సర్ అన్నది అంత క్లారిటీగా తెలియదు. బట్ వీ థింక్ ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, మన లైఫ్ స్టైల్ అండ్ జీన్స్. ఈ మూడిది ఒక ఇంటర్ప్లేతో సమ్ పీపుల్ ఆర్ గెటింగ్ క్యాన్సర్, అండ్ విత్ టైం ఎక్కువ మందికి వస్తుంది. యా, డాక్టర్ సుధా సిన్హా, 50,000 మంది పేషెంట్లని మీరు మెడికల్ ఆంకాలజిస్ట్గా చూశారు. బహుశా మీరు చాలా క్రిటికల్ అనుకున్న ఒక కేసు, కానీ వాళ్ళు బయటపడి ఆ వ్యాధి బారి నుండి కోలుకున్న ఒక పరిస్థితి మీరు ఇప్పుడు కూడా తలుచుకుని ఒక గ్రాటిట్యూడ్ వస్తుంది మీ ప్రొఫెషన్ పట్ల, దేవుడి పట్ల అని. అలాంటి ఒక కేసు చెప్పండి మాకు. ఇలాంటిది ఒకటి కాదు, ఐ హ్యావ్ సీన్ మెనీ, స్పెషల్లీ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. అక్కడ పేషెంట్స్ వచ్చేదే లేట్ స్టేజెస్లో వస్తారు, చాలా కష్టంతో వస్తారు. వన్ ఆఫ్ ద పిల్లలు దట్ ఐ సా, 10-year-old గర్ల్ అనమాట. తనకి షీ హ్యాడ్ రాబ్డోమయోసార్కోమా అని ఒక ట్యూమర్. ఇక్కడ నోట్లోంచి స్టార్ట్ అయ్యి ముక్కులోంచి బయటకు వస్తూ మొహం అంతా షీ హ్యాడ్ అ బిగ్ ట్యూమర్. బ్రీత్ కూడా చేయడానికి అవ్వలేదన్నమాట. తనకి బయాప్సీ చేయడం కష్టం, టెస్టింగ్లు చేయడం కష్టం, ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టం ఆ సెట్టింగ్లో. బట్ ఎలాగో మేము వీ హెల్ప్డ్ హర్, అండ్ ఆ బయాప్సీ చేసి కీమోథెరపీలు స్టార్ట్ చేసి
వి ఫినిష్డ్ ద ట్రీట్మెంట్ తనకి. ఇప్పుడు షీ ఈస్ 21 years old. She finished her degree, studying and planning to get married అనమాట. So it is very nice to see అలాంటివి when we make a difference. It is good. చాలా ఇంకొంచెం వివరంగా వాళ్ళు ఏ పరిస్థితుల్లో అంటే మీ దగ్గరకు వచ్చారు, వచ్చినప్పుడు డయాగ్నోసిస్ ఏంటి, ఏ స్టేజ్లో ఉన్నారు, అండ్ మీరేమనుకుని మీ మనోభావాలు ఆ టైంలో మీరు డాక్టర్ అయినా కూడా చిన్నపిల్లని అలా చూసి బాధపడి ఉంటారు. అక్కడికి వచ్చిన పేషెంట్స్ అయితే ఇంకా మాకు ఏమీ దారి లేదన్నట్టే వస్తారనమాట. సో ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా ఏం చేయాలి అనేది తెలియకుండా 4 చోట్లు తిరిగి ఎవరు మేము ట్రీట్ చేయలేము, ఇంకా వెళ్ళిపోండి, వి కాంట్ డూ ఎనీథింగ్ అన్న పరిస్థితుల్లోనే దే కమ్ టు హాస్పిటల్స్ లైక్ దట్ అనమాట. కానీ వచ్చినప్పుడు కూడా మాకు టెస్ట్లు చేయడం ఇట్ వాస్ వెరీ ఫ్రస్ట్రేటింగ్. బికాస్ పేషెంట్స్ వచ్చినప్పుడు చాలా సిక్గా వస్తారు. మనకున్న రిసోర్సెస్లో వాళ్ళకి ఏదైనా ప్రొసీజర్ చేయాలన్నా కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. చేసినా కష్టమే, చేయకున్నా కష్టమే అనమాట. కానీ అందుకే నేను అప్పుడు ఎంఎన్జేలో వీ హ్యాడ్ స్టార్టెడ్ పిల్లలకి ఒక ప్రోగ్రామ్ వేర్ ఏ చైల్డ్ వచ్చినా కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ దొరకాలి, వాళ్ళు బాగా అవ్వాలి అన్నది. సో ఈ పాపకైతే నేనే పర్సనల్గా వెళ్ళి సర్జన్ దగ్గర కూర్చొని మీరు ఎట్లాగన్నా రిస్క్ అయినా కూడా పర్వాలేదు, మనం ఈ బయాప్సీ చేయాలని మాట్లాడి వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి, పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని మాకు అర్థమవుతుంది సిచ్యువేషన్ బాగా లేదని, కానీ మాకు వేరే దారి లేదు, మిమ్మల్ని నమ్ముతున్నాము, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాము, ట్రై చేద్దాము అని. దెన్ వి గేవ్ ఆ బయాప్సీ పరీక్ష చేయడము. అక్కడి నుంచి తిరిగి పెథాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు మాకు రిపోర్ట్ ఇవ్వండి, వెంటనే 2 రోజుల్లో నేను ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి అని. అండ్ స్టార్టింగ్ ద ట్రీట్మెంట్ ఫర్ ద చైల్డ్. ఈజీ ట్రీట్మెంట్ అయితే కాదు, కీమోథెరపీ ఇవ్వాలి, హెవీ డోసెస్ ఇవ్వాలి. చాలా కష్టపడింది పాపం. స్పెషల్లీ ఫస్ట్ 3 weeks అయితే అసలు ఆయాసం, మనం బ్రీత్ చేయలేము, ముక్కు నుంచి నోట్ నుంచి ట్యూమర్ బయటకు వస్తుంది. కానీ 2 వారాల్లో ఆ ట్రీట్మెంట్కి అది భలే కరిగిపోయి తనకి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చి ఒక చిరునవ్వు మనం ఆ మొహంలో చూస్తామన్నమాట. పిల్లల్లో అది భలే ఉంటుంది. కొంచెం బాగా అవ్వగానే నేను బాగున్నాను అని చెప్తారనమాట. సో అలాగే విదిన్ 2 weeks షీ హ్యాడ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత షీ నీడెడ్ 1 year ఆఫ్ ట్రీట్మెంట్, కీమోథెరపీలు, సర్జరీ, రేడియేషన్ అన్ని తట్టుకుంది, చేసుకుంది. స్కూల్ మళ్ళీ వెనక్కి వెళ్తానంది, తప్పకుండా అన్నాను. దెన్ వి సపోర్టెడ్ హర్ ఫర్ హర్ కాలేజ్ అండ్ నౌ షీస్ డూయింగ్ వెరీ వెల్. సో హార్ట్ టచింగ్ మ్యామ్. చిన్న పాప. సో ఇలాంటి టైమ్స్లో ఎక్కడో అక్కడ మా అందరికి చూసే వాళ్ళకి ఏడుపు వస్తుంది. మీకు యాజ్ అ డాక్టర్ బహుశా ఇలాంటి కేసులు ఎన్ని చూసుంటారు? చూస్తాము. ఇట్ ఈస్ వెరీ నైస్. లాస్ట్ మంత్ ఐ హ్యాడ్ అ పేషెంట్ అనలేము బికాస్ షీస్ ఫినిష్డ్ హర్ ట్రీట్మెంట్ అండ్ గైనకాలజిస్ట్ పంపించింది నా దగ్గరికి దట్ షీస్ ప్రెగ్నెంట్ విత్ ట్విన్స్, పర్వాలేదా, చిన్నప్పుడు లుకీమియా వచ్చింది, మీరు ట్రీట్ చేశారని చెప్పింది అని. సో ఇట్ అలా చూసినప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది అండ్ యూ ఫీల్ నేను బాగా చేశానే అని. అది కాకుండా క్యాన్సర్లో ఎవ్రీథింగ్ ఇస్ నాట్ అ హ్యాపీ ఎండింగ్ అండి. బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఎండింగ్ బాగాలేకున్నా కూడా యాజ్ అన్ ఆంకాలజిస్ట్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్. సో మాకు సక్సెస్ స్టోరీస్ ఉంటాయి మైండ్లో, కానీ దోస్ హూ లీవ్ అస్ అవి ఇంకా హెవీగా ఉంటాయి అన్నమాట. పేషెంట్స్ వేర్ వీ వర్ నాట్ ఏబుల్ టు క్యూర్ దెమ్. నేను 10 ఏళ్ల ముందు క్యూర్ చేయలేకపోయాను, కానీ ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి. అప్పుడు ఆ పేషెంట్ నాకు గుర్తుకొస్తారనమాట, అరే వాళ్ళు ఇప్పుడు ఉండుంటే ఈ ట్రీట్మెంట్ ఇచ్చుంటే దే వుడ్ హావ్ గాట్ బెటర్ అన్నది. సో అలాంటి పేషెంట్స్ కూడా బాగా గుర్తుండిపోతారు. డాక్టర్ సుధా సిన్హా, ఇవాళ రోజుల్లో అందరికీ 100 ఏళ్ళు బతకాలని ఒక తపన పెరిగిపోయింది. లాంజివిటీ పెంచుకోవాలి, అదేంటది నాక రకరకాల ఏవో డ్రిప్పులు అవి వస్తున్నాయి కదా. అంటే ఇవన్నీ తీసుకుంటూ పోతే రెగ్యులర్ గా మీ ఏజ్ బాగా పెరుగుతుంది, మీరు అంటే వయసు తగ్గుతుంది బట్ ఏళ్ళు పెరుగుతాయని చెప్పి. సో 100 ఏళ్ళు బ్రతకడానికి మీకు తెలిసిన కార్డినల్ రూల్స్ ఏంటండి? నాకు 100 ఏళ్ళు బతకాలనే ఉంది, బట్ ఐ థింక్ 100 ఏళ్ళు బతకడం కన్నా టు లివ్ విత్ అ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో రూల్స్ అన్నవంటే ఇప్పుడు మనం ఎప్పుడు వినేవే. 1 ఐ థింక్ ఈస్ అ హెల్తీ లైఫ్ స్టైల్. సో మనం యాక్టివ్గా ఉండడము, ఎక్సర్సైజ్ చేయడము, క్లీన్ ఈటింగ్. సో ప్రాసెస్ ఫుడ్స్ లేకుండా, అంటే అస్సలు ఏమీ లేకుండా అన్నట్టు కాదు, బట్ మోడరేషన్లో వీ షుడ్ హ్యావ్ అ వెరీ హెల్తీ డయట్ దట్ వీ హ్యావ్. అన్నిటికన్నా లాట్ ఆఫ్ స్టడీస్ హ్యావ్ షోడ్ దట్ హ్యాపీ పీపుల్ అండ్ కంటెంటెడ్ పీపుల్ ఆర్ ద వన్స్ హూ లివ్ ద లాంగెస్ట్. సో మంచి రిలేషన్షిప్స్ ఉండడం, ఫ్రెండ్షిప్స్ ఉండడం, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ హెల్ప్ అస్ లివ్ లాంగ్. దట్స్ ఎక్సలెంట్ మ్యామ్. ఇవన్నీ కాకుండా ఫుడ్ హ్యాబిట్స్ పరంగా ఇంకా అంటే లైఫ్ స్టైల్ ఆల్టరేషన్స్ ఏమేమి చేయాలి? సో 1 థింగ్ ఈస్ ఎక్సర్సైజ్ అండి.
సో మనం ఎప్పుడు మన మనసులో ఎక్సర్సైజ్ని వెయిట్ లాస్తో లింక్ చేసుకుంటాం అనమాట. ఇవాళ నేను వాకింగ్ మొదలు పెడితే ఎల్లుండి కల్లా నేను ఒక 1/2 కిలో వెయిట్ తగ్గి ఉండాలి. ఎక్సర్సైజ్ చేసిన రోజు వేయింగ్ మెషిన్ ఎక్కుతాం, కరెక్టా కాదా? తర్వాత ఎవ్రీ వీక్ చూస్తాం ఆ మెషిన్లో అది తగ్గలేదంటే ఇంక ఇది ఏదో పని చేయట్లేదు అనుకుంటాం. సో టు డీలింక్ ఎక్సర్సైజ్ ఫ్రమ్ వెయిట్ లాస్. సో ఐ థింక్ ఫస్ట్ థింగ్ మన మైండ్ సెట్లో ఇవి రెండు వేరే అన్నదనమాట. బికాజ్ మనము వెయిట్ లాస్ లేకున్నా ఇఫ్ వీ డూ ఎక్సర్సైజ్ 150 minutes a week అంటారనమాట. సో ఇఫ్ వీ డూ దట్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ యాక్టివ్గా ఉంటే ఇట్ డిక్రీజెస్ క్యాన్సర్ రిస్కే కాదు, కార్డియాక్ రిస్క్ అండ్ ఆల్ అదర్ రిస్క్స్ ఆల్సో. సో ఐ థింక్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నా పేషెంట్స్ అందరికీ చెప్తాను, అందరూ అంటారు నాతో, మేడం మేము రోజు నడుస్తూనే ఉంటాము, ఇంట్లో పైకి కిందికి నడుస్తామన్నది. అది ఎక్సర్సైజ్ కాదు. షూస్ వేసుకోవాలి, బయటకు వెళ్ళాలి, అర్ధగంట నడవాలి, చెమటలు రావాలి, హార్ట్ రేట్ పెరగాలన్నమాట. సో వీ షుడ్ నో వాట్ ద కరెక్ట్ ఎక్సర్సైజెస్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ షుడ్ డూ. సెకండ్ యాక్టివిటీ థింగ్ ఇస్ డయట్. సో డయట్లోనేమో అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ ఉండాలన్నమాట. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఈటింగ్ వైట్ రైస్ ఎవ్రీ డే, ఒక మీల్ హ్యావ్ విచ్ ఇస్ అన్ప్రాసెస్డ్, ఈదర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్. 1 meal a day విచ్ హ్యాస్ టు బి క్లీన్ ఫుడ్ అనమాట. సో మనకి ఆ ప్రతి ఇంగ్రీడియంట్ ఏంటి మనం తీసుకున్నదా అనేది మనకి క్లియర్గా తెలియాలన్నమాట. సో ఇంటి వంటలు బేసిక్లీ, సో నెయ్యి ఉన్నా కూడా పర్వాలేదు, మనకి ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మనకు తెలుసు ఆ దాంట్లో ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏం వెళ్తుంది ఆ పప్పులో, ఆ కూరలో, ఆ మసాలాలో అన్నది మనకి తెలుసు అనమాట. సో క్లీన్ ఈటింగ్ అండ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్ అట్లీస్ట్ 1 meal a day వీ షుడ్ డూ అనమాట. ఇవి రెండు పాటిస్తే ఐ థింక్ వీ విల్ లివ్ లాంగ్. చాలా బాగా చెప్పారు. అంటే ఫండమెంటల్సే అయినా కూడా ఐ థింక్ మళ్ళీ గుర్తు చేయాలి. మీరు అన్నట్టుగా గోల్ ఓరియంటెడ్ గా కాదు, ఓన్లీ గోల్ ఇస్ హెల్త్. ఏదో వెయిట్ తగ్గడానికో ఇంకా అందంగా కనిపించాలనో ఇది కాదు మనకు కావాల్సింది. అవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి, ఆటోమేటిక్ గా వస్తాయి. అండ్ హ్యాపీనెస్ మీరు చెప్పింది మాత్రం చాలా గోల్డెన్ ప్రిన్సిపల్ మ్యామ్. బికాజ్ హ్యాపీనెస్ వెతుక్కుంటున్నాం ఇప్పుడు. ఇది వరకు సహజంగా ఉండే పరిస్థితుల నుంచి ఇప్పుడు మన పరుగుల్లో ఎక్కడో మర్చిపోతున్నాం. అది సో అది డాక్టర్ సుధా సిన్హా, మామూలుగా ఇది వరకు మనకి చాలా హెల్దీగా ఉండే ఇండియా, భారతదేశంలో ఎవరిని చూసినా కష్టపడి పనిచేసేవారు, బాగా పుల్లలా సన్నగా ఉండేవారు, ఎక్కువ బాడీ ఫ్యాట్ ఉండేది కాదు, అరుదుగా క్యాన్సర్ లాంటివి వినేవాడు. అలా హెల్దీగా ఉండే ఇండియా ఇవాళ అన్హెల్దీగా మారిపోయిందంటే ఏమేమంటే, మనకి ఫాస్ట్ ఫుడ్స్ అని కొంతమంది అంటారు, బర్గర్లు తినద్దు అని, అంత పడి ఎవరు రోజు తినేరు కూడా, బట్ ఎక్కడో యాడ్ అవుతూ అన్హెల్దీలోకి వెళ్ళిపోతున్నాం. ఏంటి, వై హ్యావ్ యు బికమ్ సో అన్హెల్దీ? ఐ థింక్ వీ గాట్ ద వర్స్ట్ ఆఫ్ బోత్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్ అనమాట. మన ఇండియాలో ఉన్న వర్స్ట్ థింగ్స్ 10 types ఆఫ్ టొబాకో. వేరే ఏ దేశంలోనూ ఇన్ని రకాల టొబాకోలు లేవన్నమాట. సిగరెట్లు, బీడీలు, తంబాకులు, అన్ని జర్దాలు, పాన్లు. సో ఈ ఇన్ఫ్లుయెన్సెస్ ఏమీ తగ్గలేదు. ఇప్పుడు మనం వెస్టర్న్ కంట్రీస్లో చూస్తే స్మోకింగ్ హ్యాస్ కమ్ డౌన్ అనమాట. మనకి ఇట్లాంటివి ఏమీ తగ్గలేదు. రూరల్ ఏరియాస్లో సర్విక్స్ క్యాన్సర్ ఈజ్ స్టిల్ వెరీ హై. వ్యాక్సినేషన్స్ ఇంకా చేరలేదు అక్కడికి. సో అవన్నీ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మనకి ఇండియాతో పాటు వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్స్ ఏమున్నాయో అవి ఉన్నాయి. అది కాకుండా ఓవర్ టైం మన లైఫ్ స్టైల్ హ్యాస్ బికమ్ అన్ వెస్టర్న్ లైఫ్ స్టైల్ అనమాట. సో మన డయట్ మారింది, మనం సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాము. అవసరం కూడా. ఇప్పుడు నేను పొద్దున్న వెళ్తే హాస్పిటల్కి, సాయంత్రానికి నా వాచ్ చూసుకుంటే 2000 steps కన్నా ఎక్కువ ఉండదు అనమాట. కానీ రోజంతా కూర్చునే పని చేస్తాము. సో ఆ లైఫ్ స్టైల్ అన్నది మారింది, స్టైల్ ఎక్కువైంది. సినిమాలో కూడా చూపెడుతున్నారు వేర్ స్మోకింగ్ ఇస్ కూల్. కొన్ని సినిమాలోనైతే పేర్లు చెప్పను కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకు తాగుతూనే ఉంటారనమాట, ఎంజాయింగ్ అ పర్టికులర్ వెడ్డింగ్. So those things have come into our lifestyle. So the worst of Indian lifestyle and the worst of Western lifestyle rendu kalsai manaku kabatti I think we are seeing more and more diseases in our country. Right. I think na theory. And diseases లేని పరిస్థితుల్లో వెల్నెస్ అయితే లేదు 100%. మనకి ఏదో ఒకటి ఏమీ లేకపోతే ఒక బేస్ లైన్ అయిపోయింది, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1. కరెక్ట్, అవును. అది మినిమం అందరికి గ్రేడ్ 1 కదా అంటారు అందరూ. అలా తయారై ఉన్నాను. సో డాక్టర్ సుధా సిన్హా, మీరు మీకు 25 ఏళ్ల మీ ప్రస్థానంలో మీరు అప్లై చేసుకునే హెల్త్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఫర్ యూ టు సే మీరు ఎంత ప్లెజెంట్ గా, ఎంత జాయ్ఫుల్ గా కనిపిస్తున్నారు. అంటే ఒక బిజీ డాక్టర్కి ఉండాల్సిన స్ట్రెస్ కూడా మీ మొహంలో కనిపించట్లేదు, ఆల్దో మీరు చాలా బిజీ. బట్ ఫస్ట్ థింగ్ ఈస్ దట్ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఓవర్ వెయిట్. ఐ హ్యావ్ నెవర్ బీన్ హెల్తీ వెయిట్ అనమాట. మై BMI is always high, you can see also. But I have learned in the last 10 years to separate my exercise from my
weight. And that I think was the biggest personal learning that I have had. సో ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు, వీపు నొప్పులు, నడవలేకపోతున్నాను, అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. సో ఐఎమ్ వెరీ యాక్టివ్. వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా అన్హెల్దీగా ఉన్నామని కాదు. కరెక్ట్. అది సో మన మజిల్ మాస్ బాగుండాలి, మనం చేయగలిగి ఉండాలన్నమాట. సో దట్ ఐ థింక్ ఐ హావ్ డన్. సో మామూలుగా ఇడ్లీ సాంబార్ అన్ని తినేస్తారా, లేక ఇప్పుడు అన్ని కొత్త ఫ్యాట్స్ వచ్చేసాయి, డోంట్ ఈట్ వైట్ రైస్, ఈట్ ఓన్లీ మిల్లెట్స్ ఇట్లాంటివన్నీ? నేను ఐ ప్రాక్టీస్ వన్ క్లీన్ ఫుడ్ వన్స్ అ డే. సో దట్ ఐ డూ. ఒక పూట బయట తినాల్సి వచ్చినా కూడా ఇంట్లో తినేది మాత్రం ఐ నో వాట్ ఐఎమ్ ఈటింగ్. అండ్ స్లోలీ ఓవర్ టైమ్ మా ఇంట్లో కూడా వీ హ్యావ్ చేంజ్డ్. దోశ చేయాలనుకోండి, బియ్యము మినపప్పు కాకుండా వి విల్ యూస్ మిల్లెట్స్ ఇన్ ఇట్ అనమాట. సో అట్లాంటిది. బట్ నేను నా దోశ నేను తినాలి, నా ఇడ్లీలు నేను తినాలన్నమాట. ఐ కెనాట్ షిఫ్ట్ టు పొద్దున్న మూడు ఎగ్స్తో నేను ఆమ్లెట్ వేసుకోవాలి, అట్లా ప్రోటీన్ ఇంక్రీజ్ అవ్వాలంటే అలవాటు లేని ఫుడ్ ఐ కెనాట్ ఈట్. అవసరం కూడా లేదు. సో ఐ థింక్ లెర్నింగ్ మన ఇండియన్ ఫుడ్స్ ని ఎలా మనకి కావాల్సినట్టు మనం చేసుకోవాలన్నది బాగా నేర్చుకున్నాను అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్. థర్డ్ థింగ్ ఈస్ nurturing relationships and friendships. So this is very 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 important, I think. So idi nenu being in the government hospital I have learned that life is short and manaki chala we get very few opportunities, so we should be happy whenever we can. So that is maybe the happiness, you see. Yeah, that is so infectiously visible. And నిజంగా భగవంతుడు మీకు మరింతగా అది ఎప్పటికీ ప్రసాదిస్తూ ఉండాలి. మీ ద్వారా ఎంతమంది పేషెంట్లు కోలుకున్నారు, ఎంతమందికి మంచి జరుగుతుంది. డాక్టర్ సుధా సిన్హా, ఇంట్లో మనం చేసుకునేవన్నీ క్లీన్ ఫుడ్డా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. బికాజ్ ప్రతి మసాలా, పసుపు పొడిలో ఈరోజు లెడ్ కలిపేస్తున్నారు అంటున్నారు, అలాగే కారపొడిలో కూడా కలర్ కలుపుతున్నారు అంటున్నారు. ఇంకా ఒక టైం క్రితం ఐ థింక్ కొన్ని కంట్రీస్లో నేను బ్రాండ్స్ చూపించట్లేదు, బట్ మన ఇవి బ్యాన్ చేసేసారు మసాలాస్. ఎందుకంటే వీటిలో ఆఫ్లటాక్సిన్స్ ఇంకా ఏవేవో అంటారు, కార్సినోజెన్స్ ఉన్నాయని, క్యాన్సర్ కాజింగ్ అని చెప్పి. ప్లీజ్ టెల్ us more about this. Anything you have for a long period of time, ఎక్కువ మనం తిన్నాం అనుకోండి, ఇట్ మైట్ నాట్ బి గుడ్ ఫర్ హెల్త్. ఇప్పుడు అజినోమోటో అంటారు, ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. ఇప్పుడు నేను 3 నెలలకు ఒక మంచూరియన్ తిన్నాను అనుకోండి, నాకేమి లివర్ క్యాన్సర్ వచ్చేది కదా. కానీ నేను ప్రతిరోజు ఇండియన్ చైనీస్ ఫుడ్ తిన్నాను, వారానికి 2 సార్లు వెళ్ళి నేను బండిలో ఉన్న మంచూరియన్ నూడిల్స్ తీసుకున్నాను అనుకోండి, వేర్ దే పుట్ ద అజినోమోటో విచ్ వెరీ వెరీ టేస్టీ, దెన్ డెఫినెట్లీ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ విల్ ఇంక్రీజ్ అనమాట. సో మోడరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మసాలాలు ఉంటాయి, మసాలాల్లో మనం ఇంగ్రీడియంట్ లిస్ట్ చదివామనుకోండి, దాంట్లో ఫుడ్ తక్కువ, వేరే ఏవేవో ఎక్కువ ఉంటాయి అనమాట. అసలు మనకు అర్థం కావు అవి ఏమున్నాయి ఆ ఇంగ్రీడియంట్ లిస్ట్ లో అన్నది, యూ విల్ నాట్ అండర్స్టాండ్. సో దాంట్లో ఏది వాట్ విల్ కాజ్ క్యాన్సర్ ఇన్ దట్ యూ డోంట్ నో అనమాట. సో దెర్ ఈస్ అన్ ఇంక్రీస్డ్ రిస్క్. అందుకని నేను ఎప్పుడు పన్నీర్ బటర్ మసాలా తినకుండా ఉండాలా, కుదరదు కదా. బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ తో ఉండాలి, మనం చేసేది మనం చేయాలి. సో అగైన్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ వన్స్ అ మంత్, బయట వెళ్తున్నాము, తింటున్నాము, అట్ హోమ్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్, ఐఎమ్ యాక్చువల్లీ ఓకే విత్ ఇట్. ఐఎమ్ నాట్ ఎ వెరీ స్ట్రిక్ట్ పర్సన్ లైక్ దట్ అనమాట. బట్ 90% ఆఫ్ ద టైమ్ వీ షుడ్ ప్రాక్టీస్ అ హెల్తీ లైఫ్ స్టైల్. అంటే ఈ మసాలాలన్నీ మనం ఇంట్లో చేసుకోవడం ఉత్తమం అంటే. ఎప్పుడు ప్యాకెట్ మసాలా కొన్నప్పుడు మీరు అన్నట్టు దానిలో ఏం అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, షెల్ఫ్ లైఫ్ పొడిగించడానికి, ఫ్రెష్నెస్ పోకుండా ఉండడానికి యాడ్ చేస్తుంటారు. స్పెషల్లీ సింపుల్ థింగ్స్ లైక్ పసుపు, కారం పొడి, పసుపు పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఇట్లాంటివి మనం లోకల్గా అన్నా తెచ్చుకోవాలి. అంటే ఎక్కడి నుంచి వస్తుంది అన్నది మనకు తెలియాలి. రాదర్ దెన్ నా అభిప్రాయం, ఒక డబ్బాలో ఉన్న గరం మసాలా కొనుక్కునే బదులు, గరం మసాలా మనం చేసుకోవడం కష్టం కాదు, మన కాలనీలో చేసేవాళ్ళు ఈ మధ్య చాలా మందే ఉంటున్నారు. సో ఆస్కింగ్ సంబడి అండ్ గెటింగ్ దట్ డన్. ఇప్పుడు నా పసుపు, కారం పొడి, మాకు ఇంట్లో ధనియాల పొడి, గరం మసాలా ఈజ్ ఆల్ ఇంట్లో కొన్ని చేస్తాము, బట్ కొన్ని వీ గెట్ ఫ్రమ్ పీపుల్ వీ నో, వాళ్ళ ఇంట్లో దంచి మాకు పంపిస్తున్నారు అన్నది అనమాట. సింపుల్ థింగ్స్ లైక్ దట్. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ఎప్పటికైనా ఉత్తమం. ఆల్వేస్. డాక్టర్ సుధా సిన్హా, ఇంత రీసెర్చ్, ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చేసింది, ఈ రోజు మెషిన్స్ పెట్టి సర్జరీ చేసేస్తున్నారు. రోబోటిక్ సర్జరీస్ ఆర్ సో 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 ఆసమ్. అలాంటిది 532 ఆంకోజీన్స్ ఎందుకు యాక్టివేట్ అవుతున్నాయి, వాటిలో ఒక జీన్ ఎందుకు వీళ్ళకి క్యాన్సర్ వచ్చింది అని మనం ఎందుకు ఒక స్టోరీ చెప్పలేకపోతున్నాం? అంటే అదర్ దెన్ సర్వైకల్ అంటే సరే, హెచ్పివి ఉంది మనకి, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే కూడా ఏదైనా బహుశా ప్రివెంట్ చేయొచ్చు మ్యామోగ్రామ్ తో, అది ఇది అంటున్నాం. అండ్ టొబాకో క్యాన్సర్స్ ఐ అండర్స్టాండ్, బట్ అదర్ క్యాన్సర్స్ ఎందుకు వచ్చింది అసలు క్యాన్సర్ వీళ్ళకి? దే ఆర్ హెల్దీ అడల్ట్ కదా, అంటే ఏం చెప్తావు డాక్టర్? అసలు మోర్ సర్ప్రైజింగ్ ఇస్ ఇంకా ఎక్కువ క్యాన్సర్స్ ఎందుకు చూడట్లేదు మనం అన్నది. అంతే. వి షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ టు ద హ్యూమన్ బాడీ.
ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదండి, వైల్ ఐ టాక్ టు యూ, నా బక్కల్ మ్యూకోజా అంటాం, నోట్లో ఉన్న సెల్స్ ఏ ఉన్నాయో అట్లీస్ట్ 1,000,000 cells will get damaged and new cells will form by evening just by talking అనమాట. కానీ అన్ని క్రమంగా రూల్ ఫాలో అయ్యి మల్టిప్లై అయ్యి నాకు చాలు, నేను చేయవలసిన పని అయింది, ఇట్ విల్ స్టాప్ మల్టిప్లయింగ్ అట్ వన్ పర్టికులర్ పాయింట్. సో ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ ఈస్ వర్కింగ్ అకార్డింగ్ టు అ రూల్ అండ్ స్టాపింగ్ డూయింగ్ సంథింగ్ అకార్డింగ్ టు దట్ రూల్ అనమాట. ఈవెన్ దో మనం ఇన్ని వీఆర్ గివింగ్ ఇన్సల్ట్స్ టు అవర్ body. So at some point it is breaking, that those rules are breaking, our immunity is still able to take care of it. Third point is when our cells are becoming abnormal, immunity is not able to fight those cells. That is when cancers are forming. When we think cancer ante మనం ఒక పేరు ఒక వ్యాధి అనుకుంటాం అన్నమాట, బట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ మన బాడీలో 1,000,000,000 కణాలు దే ఆర్ మల్టిప్లయింగ్ అండ్ వాళ్ళకి కావాల్సినట్టు చేస్తున్నాయి అనమాట. అండ్ దేర్ ఆర్ సో మెనీ పాత్వేస్ దట్ మనకి ఇప్పుడు మన హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ లాగా అనుకోండి, మనం ఇలా వెళ్తున్నాము, అక్కడ ఆగిపోయిందా, కానీ ఎవరో ఇలా వెళ్తారనమాట, కొంతమంది ఇలా వెళ్తారు, మొత్తానికి అంతా కలిపి పెద్ద జామ్ అవుతుంది అనమాట. సో క్యాన్సర్ కూడా అలాగే, నేను ఈ పాత్వేని బ్లాక్ చేస్తున్నాను, ఇక్కడికి ఒక మందు కనుక్కున్నానంటే ఆ సెల్కి తెలివి ఎక్కువై ఇలా మల్టిప్లై అవుతుంది అనమాట, దాన్ని బ్లాక్ చేస్తే ఇలా మల్టిప్లై అవుతుంది. సో సిమిలర్ టు అవర్ ట్రాఫిక్, మన బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ కూడా దే ఆర్ డూయింగ్ దట్. సో దాన్ని ఎలా బీట్ చేయాలన్నది ఆ స్టోరీ స్టార్ట్ అయింది. సో ఐ థింక్ ఇంకో నెక్స్ట్ 15 years లో వీ విల్ సీ అ వెరీ గుడ్ ఎండింగ్ టు దట్ స్టోరీ. హోప్ఫుల్లీ మన లైఫ్ టైంలో వీ విల్ సీ అ క్యూర్ ఆర్ అట్లీస్ట్ అ వెరీ గుడ్ కంట్రోల్ ఫర్ క్యాన్సర్. ఫైనల్లీ డాక్టర్ సుధా సిన్హా, 5-6 నెలల క్రితం ఏదో క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చిందని, అది అంటే హెచ్పివి ఇప్పుడు అఫ్ కోర్స్ అందరికీ మ్యాండేటరీ చేసేసి గవర్నమెంట్ చాలా ప్రోత్సహిస్తోంది. అలాగా ఈ కొత్త వ్యాక్సిన్ దేనికి ఉపయోగపడుతుంది? యాక్చువల్లీ ఈ కొత్త వ్యాక్సిన్కి దెర్ ఈస్ నో డేటా లేదండి. సో అది న్యూస్ పేపర్లో వచ్చింది రష్యన్ వ్యాక్సిన్ అని ఒకటి, బట్ మేమంటాము మా సైన్స్లో పియర్ రివ్యూడ్ జర్నల్స్ అంటాము, మేమందరం చదివే జర్నల్స్, దాంట్లో ఆ స్టడీ రావాలి. ఇప్పటి వరకు అట్లా ఏమీ రాలేదు. సో యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ట్రూ దట్ దట్ వ్యాక్సిన్ విల్ వర్క్. సో ప్రస్తుతానికి మన చేతుల్లో ఉన్నది చక్కటి ఆనందం, ఆరోగ్యానికి కావాల్సిన 4-5 సూత్రాలు, చక్కటి కంటి నిండా నిద్ర, అండ్ మీరు చెప్పారు ఎక్సర్సైజ్, అసలు మా ఎక్సర్సైజ్ క్రమం తప్పకుండా చేయాలి, అండ్ చక్కటి క్లీన్ ఫుడ్, గుడ్ ఫ్రెండ్షిప్స్ అది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే అంటారు మంచి మాట మందు కంటే పెద్దది గొప్పది అని. అలాంటి వాళ్ళు మన జీవితంలో ఉంటే అదృష్టం. బట్ డాక్టర్ సుధా సిన్హా గారు, మీ వాట్ ఈస్ యువర్ విజన్ ఇన్ లైఫ్, మిషన్ ఇన్ లైఫ్? చాలా మందికి ఆల్రెడీ మీరు వైద్యం చేస్తున్నారు. ఐ హ్యావ్ నో విజన్ ఆర్ మిషన్ ఇన్ లైఫ్. ఐ థింక్ ప్రొఫెషనలీ నాకు నా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్కి ఐ హ్యావ్ టు గివ్ మై 100%. దట్ ఈస్ మై ఓన్లీ మిషన్, ఈస్ దట్ నేను ఒక పేషెంట్ని చూసినప్పుడు వీళ్ళకి నేను నా 100% ఇస్తున్నానా లేదా, హ్యావ్ ఐ లెఫ్ట్ ఎనీథింగ్, అది ఉండొద్దు అన్నమాట. సో దట్ ఈస్ మై ఓన్లీ విషన్ రైట్ నౌ, నథింగ్ బిగర్ దెన్ దట్. బట్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ యూ మ్యామ్, ఆనర్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ టుడే. అండ్ మీరు అప్పుడప్పుడు అనుమతిస్తే మేము మీ దగ్గరకు వచ్చి క్యాన్సర్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ హెల్త్కి సంబంధించిన చాలా విషయాలు మా సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలుపుదాం అనుకుంటున్నాం. అండ్ మీరు చెప్పినది చాలా ఆచరణ సాధ్యంగా ఉన్నాయి, మీరు చెప్పిన విధానాలన్నీ కూడా నాట్ వెరీ హార్డ్. ఎక్కువ ఇంత ప్రోటీన్ తినేసి అర్జెంటుగా 10,000 స్టెప్లు పరిగెట్టనకుండా మీరు ఉన్న చోటు నుంచి లేచి నడవమన్నారు. సో దట్స్ గ్రేట్, అండ్ వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ నెక్స్ట్ కాన్వర్సేషన్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.